ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवान् श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायण नमः चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवतमश्लोके भक्तिर्भवति नैष्टिके। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महाधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरकृषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये। नमो ब्रह्मण्याय देवाय भो ब्रह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य
प्रभु प्रभो नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद हरे हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे वाचनं पंगुमलगायद्गिरिं कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम् अपवित्रो सर्वावस्थं ततो युवा यस्मरेत् हरिकाक्षं सभाभ्याभ्यन्तरस्सुचिः श्रीविष्णु हरे कृष्ण. సో ఇక్కడున్నామమ్మా 4వ తీసుకుందాం. 4వ అధ్యాయం 17వ శ్లోకం. 4వ అధ్యాయం 17వ శ్లోకం మీద చదవాలి. రైట్. నెక్స్ట్ ఎవరితో మొదలు పద్మావతి మాతాజీతో మొదలు పెట్టామా, సుధామాతాజీతో మొదలు పెట్టాం? సుధామాతాజీ మొదలు. పద్మావతి మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ. పద్మావతి మాతాజీ మొదలు పెట్టగలుగుతారా? లేరా ఆవిడ? హరే కృష్ణ. 17వ శ్లోకం. మంత్రేషు మాం వా ఉపాహుయాత్వ మకుంఠితాఖండ సదాత్మబోధః రుచ్చేః ప్రభో ముక్త ఇవ ప్రమత్తః తన్నో మనో మోహయతీవ దేవా. అనువాదం. ఓ ప్రభు, నిత్యుతడవు, నీవు కాల ప్రభావముచే ఖండితుడవు కాబోవు. నీ పూర్ణ జ్ఞానము అపారమైనది. ఈ విధముగా నీకు నీచే విచారణ కావించుకొన సమర్థుడవై ఉన్నావు. అయినను మోహితుడవైనట్టుగా ఎన్నడును విమోహితుడువు కానప్పటికీ సలహా నడుగుటకై నన్ను పిలిపించి ఉంటివి. నీ అట్టి కార్యము నన్ను మోహపరుచున్నది. భాష్యము. ఉద్ధవుడు ఎన్నడును వాస్తవముగా విమోహితుడు కాలేదు. కానీ ఈ పరస్పర విరుద్ధములగు విషయములన్నీ మోహకారకమైనవి గోచరించినట్లు అతడు పలికినాడు. శ్రీకృష్ణుడు మరియు ఉద్ధవుడు నడుమ జరిగిన ఈ సంభాషణ అంతయు వెంటనే కూర్చొని ఉన్న మైత్రేయుని లాభము కొరకై ఉద్దేశింపబడినది. నగరము సందులచే దాడి చేయవలసిన బడినప్పుడు ద్వారకాధీశునిగా తన నిత్య రాజకర్మంలో భాగము వలె గొప్ప యజ్ఞములను నిర్వహించినప్పుడు శ్రీకృష్ణుడు సలహా నిమిత్తము ఉద్ధవునికి కబురు పెట్టినాడు. కాల ప్రభావముచే చిక్కున బడనందున ఆ దేవదేవునకు భూత భవిష్యత్ వర్తమానములు లేవు. ఆ విధముగా అతని నుండి దాచగలిగినది ఏదేనూ లేదు. అతడు ఎల్లప్పుడూ మేధస్సు కలిగిన వాడే కనుక తన తెలివి నొసగా ఉద్ధవునికి కబురు పెట్టుట నిక్కముగా ఆశ్చర్యకరమైనది. భగవానుడు ఈ నియమిత చర్యల యందు ఎటువంటి పరస్పర విరుద్ధత లేదు. అయినను అవి అసంగతములేగానే గోచరించును. అనగా వానిని వివరింప యత్నించుటకు బదులు ఉన్నవి ఉన్నట్లుగా వానిని గాంచుట పరమోత్తమము. హరే కృష్ణ. మాతాజీ ఉన్నారా? ప్రభామాత చదువుతారమ్మా. హరే కృష్ణ. 18వ శ్లోకం. నేనం పరం స్వాత్మరః ప్రకాశం ప్రోవాచ కస్మై భగవాన్ సమగ్రం అపి క్షమం నో గ్రహణాయ భర్తార్వదాంజస యద్ధృజీనం హరేమ. అనువాదం. స్వామి, నిన్ను గూర్చిన జ్ఞానం కలగజేయనదియు మరియు తొలత నీవు బ్రహ్మదేవుని వివరించినది అనగు దివ్య జ్ఞానము దయతో మాకు అనగా గ్రహించుటకు మేము యోగ్యులమని నీవు తలచించో వివరింపు. భాష్యం.
శ్రీకృష్ణ భగవాన్ దివ్యమగు ప్రేమ పూర్వక సేవ యందు నిరంతరము నెలకొని ఉండు కారణమున ఉద్ధవుని వంటి విశుద్ధ భక్తునికి ఎట్టి భౌతిక క్లేశములు ఉండవు. భగవత్ సాంగత్యం లేనప్పుడే అట్టి భక్తుడి క్లేశం అనుభవించు. భగవాన్ని కర్మల నిరంతర స్మరణ మాత్రమే ఉత్సాహంతో ముంచు. కనుకనే గతమునందు బ్రహ్మదేవునికి ఉపదేశించినట్లుగా తనను శ్రీమద్ భాగవత జ్ఞానంతో వివేకవంతుని చేయమని ఉద్ధవుడు భగవాన్ అర్థించు. 19వ శ్లోకం. ఇచ్చా వేదితాహర్ధాయ మహ్యం స భగవాన్ పరః ఆదిదేశారవిందాక్ష ఆత్మనః పరమాం స్థితిం. అనువాదం. ఆ విధంగా దేవదేవునికి నా హృదయపూర్వక కోరికను వెల్లడించినప్పుడు ఆ అరవిందాక్షుడు తన దివ్యస్థితిని గురించి నాకు ఉపదేశించింది. భాష్యం. ఈ శ్లోకమునందు పరమా స్థితి అను పదం ప్రధానమైనది. శ్రీమద్ భాగవతంలో 4 శ్లోకములు అనగా 2.9, 33 to 36 వివరింపబడినప్పుడు శ్రీకృష్ణుని దివ్యస్థితి బ్రహ్మదేవునికి సైతము ఉపదేశింపబడలేదు. దివ్యముగు ప్రేమయుత సేవ యందు నెలకొని ఉన్న భక్తులతో అనగా ద్వారకా మరియు బృందావనందు ప్రదర్శితమైనట్లు ఆ దేవదేవుని వ్యవహారములను అట్టి దివ్యస్థితి కూడి ఉంది. భగవానుడు తన విశేషముగా దివ్యస్థితిని వివరించినప్పుడు కేవలం అది ఉద్ధవునికి ఉద్దేశింపబడి ఉండేది. కనుకనే మైత్రేయముని సైతం ఎంతనే ఆశీనే ఉన్నప్పటికీ ఉద్ధవుడు ప్రత్యేకించి మహ్యం నాకు అని పలికినాడు. కాల్పానిక జ్ఞానంతో కానీ లేదా కామ్య కర్మలతో కానీ మిశ్రితమైన భక్తి కలవారు అట్టి దివ్యస్థితిని ఏమాత్రం అవగతం చేసుకున్న చాలు. జ్ఞానము మరియు యోగములతో మిళితమైన భక్తిచే ఆకర్షితులయ్యి సాధారణ భక్తులకు అంతరంగిక ప్రేమ ఎందిన భగవత్ కర్మలు అతి అరుదుగా వెల్లడి చేయబడి అటువంటి కర్మలు భగవాన్ అచింత్యమొగ లీలలై ఉన్నవి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. విజయమాత ఉన్నారమ్మా? మా లక్ష్మీనారాయణ రెడ్డి మాత్రం చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 20వ శ్లోకము. ఆ విధముగా దేవదేవుని నా గురువు నుండి ఆత్మజ్ఞానగాహన పదమును నేను అధ్యయనము కావించి తిని అటు పిమ్మట అతనికి ప్రదక్షిణము కావించి విరహముచే మిగుల పీడితుడనై ఈ ప్రదేశమునకు వచ్చి తిని. భాష్యం. దేవదేవుడకు శ్రీకృష్ణుని ద్వారా బ్రహ్మదేవునకు తొలుత తెలుపబడిన చతుశ్లోకి భాగవతమునకు శ్రీ ఉద్ధవుని నిజ జీవితము ప్రత్యక్ష చిహ్నమై ఉన్నది. శ్రీమద్ భాగవతములోని ఆ ఘనమైన 4 ప్రధాన శ్లోకములనే మాయావాద కల్పనాపరులు ప్రత్యేకించి గైకొని తమ నిరాకార అద్వైతవాదమునకు సరిపడినట్లుగా భిన్నమైన వ్యాఖ్యానము నొసగుదురు. అటువంటి అప్రామాణిక కల్పనాపరులకు ఇచ్చట సరి అయిన సమాధానమొసగబడుచున్నది. భగవద్గీత నెరిగిన వారిచే ఆధ్యాత్మికత యందు విశ్వవిద్యాలయ విద్యార్థుల వంటి వారు అవగతమయ్యేది విశుద్ధమగు ఆస్తిక విజ్ఞాన శాస్త్రమే శ్రీమద్ భాగవత శ్లోకములు. భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతములకు వక్ర భాష్యమును చేయుచు జనులను తప్పుదారి పట్టించి ఆ విధముగా అంధతామిశ్ర నరకమునకు నేరుగా మార్గమును తయారు చేయువారైనందున ఆ ప్రామాణిక శుష్క మానసిక కల్పనాపరులు శ్రీకృష్ణ భగవానుని చరణ కమలముల చెంత అపరాధులై ఉన్నారు. భగవద్గీత 16.28 నిర్ధారింపబడినట్లు అటువంటి అసూయాగ్రస్త కల్పనాపరులు జ్ఞానహీనులై జన్మ జన్మాంతరములు తప్పక దండింపబడుదురు. వారు అనవసరముగా శ్రీపాద శంకరాచార్యులని ఆశ్రయింతురు. కానీ శ్రీకృష్ణ భగవానుని చరణ కమలముల చెంతనే అపరాధమనొచ్చునంతగా ఆయన తెగించలేదు. ఒక ప్రత్యేకమైన ప్రయోజనార్థమై శంకరాచార్యులు మాయావాదతత్వమును ప్రచారము చేసినని శ్రీ చైతన్య మహాప్రభువు పలికి ఉన్నారు. నిర్వాణమును గూర్చి పలుకు బౌద్ధ మతమును జయించుటకే అట్టి తత్వము అవసరము కాని ఎల్లప్పుడూ అంగీకరించుటకు కాదు. ఆ సమయము అత్యవసర పరిస్థితి అయి ఉండెను. ఆ విధముగా శ్రీకృష్ణుడు శంకరాచార్యునిచే అతని గీతా భాష్యమునందు దేవదేవునిగానే అంగీకరింపబడినాడు. పరమ కృష్ణ భక్తుడైనందునే శంకరాచార్యులు శ్రీమద్ భాగవతముపై ఎట్టి వ్యాఖ్యానమును వ్రాయ సాహసింపలేదు. అట్టి కార్యము ఆ దేవదేవుని చరణ కమలముల చెంత ప్రత్యక్ష అపరాధమే అయ్యేది. కానీ తరువాతి కాలములోని
కాల్పనికులు మాయావాద తత్వపు పేరుతో ఎటువంటి ప్రామాణిక ఉద్దేశము లేకనే అనవసరముగా చతుశ్లోక భాగవతముపై తమ వ్యాఖ్యానమును వ్రాయనారంభించిరి. మాయావాదపు శుష్క కల్పనా పరులకు శ్రీమద్ భాగవతంతో ఎట్టి పని లేదు. గ్రంథకర్తయే స్వయముగా వారిని ఈ విశేష వేదవాన్మయం నుండి నిషేధించి ఉండుటయే అందులకు కారణం. ధర్మము, అర్థము, కామము, చివరకు మోక్షము అను వాని యందు రతులేండెడి జనులను శ్రీమద్ భాగవత అవగాహన నుండి అది వారికి ఉద్దేశింపబడలేదు. శ్రీమద్ భాగవతము 1.12 స్త్రీల వ్యాసదేవుడు నిక్కముగా నిషేధించింది. శ్రీమద్ భాగవతపు గొప్ప వ్యాఖ్యాతయగు శ్రీపాద శ్రీధర స్వామి సైతము మోక్షగాములు లేదా మాయావాదులు శ్రీమద్ భాగవతముతో చెలగాటమాడుటను నిశ్చయముగా నిషేధించిరి. ఈ గ్రంథము వారి కొరకై ఉన్నది కాదు. అయినప్పటికీ అట్టి అప్రమాణికులు శ్రీమద్ భాగవతమును అవగతము చేసుకొనుటకు మొండిగా యత్నింతురు. ఆ విధముగా వారు భగవానుని చరణ కమలముల చెంతనే అపరాధమనరింతురు. శంకరాచార్యులను ఆ విధముగా చేయు సాహసింపలేదు. ఆ రీతి దుఃఖమయ జీవనమును కొనసాగించుటకే వారు సన్నద్ధులగుదురు. ఇచ్చట ప్రత్యేకముగా గమనింపవలసినదేమనగా ఉద్ధవుడు చతుశ్లోకి భాగవతమును శ్రీకృష్ణుని నుండి ప్రత్యక్షముగా అధ్యయనము కావించెను. దానిని భగవానుడు తొలుత బ్రహ్మదేవునికి ఉపదేశించి ఉండెను. కాని ఈ మారు భగవానుడు పరమాంస్థితి అని పేర్కొనబడిన ఆత్మజ్ఞానమును మరింత గుహ్య రూపమున వివరించెను. అటువంటి ఆత్మజ్ఞానమును ప్రేమకు సంబంధించినది. నేర్చిన పిమ్మట ఉద్ధవుడు భగవానుని గ్రహభావనంచే అధిక దుఃఖితుడయ్యెను. ఉద్ధవుని స్థితికి శ్రీ చైతన్య మహాప్రభు సైతము ప్రదర్శించినట్లుగా దివ్య ప్రేమ భావనలో భగవానుని ఎడ నిరంతర విరహ భావన జాగృతము కానిదే ఎవ్వరునూ శ్రీమద్ భాగవతమునందలి ఆ 4 శ్లోకముల నిజ భావమును అవగతము చేసుకొనజాలరు. వాని భావమును వక్రీకరించుటయనిడి అప్రమాణిక కర్మకు పాల్పడి తద్వారా అపరాధమనడి ప్రమాదకర పదమునకు తనకు రానుగా ఎవ్వరునూ చేరరాదు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. బాలమణి మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ. ఒక్క నిమిషం అమ్మా. మా బావగారు ఉన్నారా? రమణమూర్తి ప్రభు ఉన్నారా? అవును ప్రభు నేను ఒక్క 2 నిమిషాలు ఒక కాల్ తీసుకోవాలి. ఒకవేళ నేను రావడం లేట్ అయినా మీరు కంటిన్యూ చేస్తారు ఇదే లిస్ట్ ప్రకారం. సరే, చదవండి. హరే కృష్ణ. 21వ శ్లోకం. సోహం తదస్తనాహ్లాద వియోగార్తియుత ప్రభు గమిష్యే దైతం తస్య బదర్యాశ్రమ మండలం. ట్రాన్స్లేషన్. విదురా, ఆ దేవదేవుని దర్శనాహ్లాదము లోపించిన కారణమున నేనిప్పుడు పిచ్చివాడనైతిని. దాని ఉపశాంతి కొరకే నేనిప్పుడు అతడు నాకు ఉపదేశించినట్లుగా సాంగత్యం కొరకే హిమాలయములందరి బదరికాశ్రమునకు ఎగుచున్నాను. భాష్యం. ఉద్ధవుని స్థాయికి చెందిన విశుద్ధ భక్తులు ఏకకాలమున సమాగమము విరహభావనలలో నిరంతరము భగవానుతో కూడి ఉండును. అట్టి వాడు దివ్యమగు భగవత్ సేవ లేకుండా క్షణకాలమును గడపబోడు. భగవత్ సేవను నిర్వహించుటయే అతని ప్రధాన వృత్తి. ఉద్ధవుడు అనుభవించిన భగవాన్ని విరహము పరమ దుస్సహమైనది. కనుకనే ఆ దేవదేవుని ఆజ్ఞానుసారము అతడు బదరికాశ్రమునకు పయనమయ్యను. భగవాన్ని ఆజ్ఞ మరియు భగవానుడు ఏకమగుటయే అందులకు కారణం. భగవాన్ని ఆజ్ఞను నిర్వహించుటయందు నెలకొని ఉన్నంత వరకు అతనితో మనుజునకు నిజమగు విరహము ఉండనే ఉండదు. 22వ శ్లోకం. ఎత్ర నారాయణో దేవో నరశ్చ భగవాన్ ఋషి మృదు తీవ్రం తపోతీర్థం తేపాతే లోక భావనౌ. ట్రాన్స్లేషన్. బదరికాశ్రమమునందు భగవానుడు తన నరనారాయణ ఋషుల అవతారమున సుశీలురగు జీవుల క్షేమము కొరకే అనంతకాలము నుండి గొప్ప తపస్సును ఆచరించుచున్నాడు. భాష్యం. నరనారాయణ ఋషుల స్థానముగు హిమాలయములందరి బదరికాశ్రమము హిందువులకు గొప్ప తీర్థయాత్రాస్థలం. నేటికి లక్షలాది హిందువులు నరనారాయణ అవతారములకు వందనములు నొసగ నేగుదురు. 5000 సంవత్సరముల కిందట కూడా ఉద్ధవుని వంటి పవిత్రాత్మ నుంచి ఆ తీర్థస్థానం దర్శింపబడినని ఇచ్చట తెలియవచ్చుచున్నది.
ఆ సమయమునందే ఆ ప్రాంతము బహు పురాతనమైనదిగా తెలియబడింది. కానీ ఆ తీర్థస్థానమును దర్శించుట సామాన్య జనులకు మిగులు కష్టతరము. దాదాపు సంవత్సరం పొడుగున మంచుతోనే కప్పబడి ఉండేది స్థానమందు హిమాలయములలో అది నెలకొని ఎండుటే అందులకు కారణము. ఎండాకాలమునందుల కొన్ని నెలల్లో మాత్రమే జనులు గొప్ప కష్టములను నోర్చి దాన్ని దర్శింపగలరు. ఆధ్యాత్మిక ఆకాశము బ్రహ్మజ్యోతిని గూడి ఉండునది. అందలి లోకములకు ప్రాతినిధ్యం వహించు ధామములు 4 కలవు. అవి ఏ బదరికాశ్రమము, రామేశ్వరము, పూరి జగన్నాథము, ద్వారకాయున్నవి. ఉద్ధవుని వంటి భక్తుల అడుగుజాడలను అనుసరించుచు శ్రద్ధావంతులకు హిందువులు ఆధ్యాత్మిక అనుభవ పూర్ణత్వము కొరకే నేటికి ఆ తీర్థస్థానములను దర్శించుచున్నారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేను కళామాతజీ చదివిన తర్వాత చదువుతాను ప్రభుజీ. ఓకే, కళామాతాజీ ఉన్నారండి? చదువు కళ. వినిపిస్తుందండి? నేనేనా వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుంది. 23వ శ్లోకం. ఇత్యుద్ధవాదుపాకర్ణ్య సుహృదాం దుస్సహంబధం జ్ఞానేనాశమయత్ క్షత్త శోకముత్పతితం బుధః. భావం: శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. స్నేహితులు బంధువుల వినాశమును గూర్చి సమస్తమును ఉద్ధవుని ద్వారా వినినంతట బుధజనుడైన విదురుడు తన పొరలివచ్చు శోకమును ఆధ్యాత్మిక జ్ఞానముచే సమాధానము పరుచుకొనెను. భాష్యము: కురుక్షేత్ర రణఫలమైన బంధుమిత్ర వినాశము దానితో పాటు యదువంశ నాశము, శ్రీకృష్ణ భగవాని అంతర్ధానము అనడి విషయములన్నీయును విదురునకు తెలుపబడెను. అవన్నీయును కలిసి అతనిని కొంత తడువ శోకమున ముంచివేసును. కాని ఆధ్యాత్మిక జ్ఞానమునందు విదురుడు పరిణతి చెందినవాడు కనుక వివేకముచే తనను తాను అతడు సమాధానపరుచుకున్న సమర్థుడై ఉండెను. భగవద్గీత యందు తెలుపబడినట్లుగా దైహిక సంబంధములతో మనకు గల దీర్ఘకాలపు సాంగత్యము కారణమున బంధుమిత్రుల వినాశనమునడ శోకించుట ఏమాత్రము ఆశ్చర్యదాయకము కాదు. కాని ఉన్నతమగు ఆధ్యాత్మిక జ్ఞానముచే అట్టి శోకమును అణచుకునగలిగిన కళను మనుషుడు తప్పక నేర్వవలెను. ఉద్ధవుడు మరియు విదురుడు నడుమ కృష్ణ పరమగు చర్చలు సూర్యాస్తమున ఆరంభమయ్యను. ఉద్ధవుని సాంగత్యమున విదురుడు ఇప్పుడు మరింత జ్ఞానమందు పురోగమించినాడు. ఈ 24వ శ్లోకం కూడా చదివినండి. 24వ శ్లోకం. సతం మహాభాగవతం వ్రజంతం కౌరవర్షభః విశ్రంభాదభ్యతత్తేదం ముఖ్యం కృష్ణ పరిగ్రహే. భావం: శ్రీకృష్ణుని భక్తులలో ముఖ్యుడును పరమ ఆంతరంగికుడును అగు ఉద్ధవుడు ఇక వెడలబోవునప్పుడు విదురుడు ప్రేమ శ్రద్ధలతో అతనిని ఇట్లు ప్రశ్నించును. భాష్యము: విదురుడు ఉద్ధవుని కన్నను వయస్సులో పెద్దవాడు. కుటుంబ సంబంధమును అనుసరించి ఉద్ధవుడు శ్రీకృష్ణునికి సోదర సమానుడు. ఇక విదురుడేమో కృష్ణుని జనకుడగు వసుదేవుడంతటి వృద్ధుడు. వయస్సును బట్టి చిన్నవాడైనప్పటికీ ఉద్ధవుడు భక్తి యోగమునందు మిగుల పురోభివృద్ధి చెందినట్టివాడు కనుకనే అతడిచ్చట కృష్ణ భక్తులలో ముఖ్యునిగా వర్ణింపబడినాడు. విదురుడు ఆ విషయము ఎరిగి ఉన్నందునే అంతటి ఉన్నత కోవకు చెందినవానిగా అతనిని సంబోధించెను. ఇరువురు భక్తుల నడుమ గౌరవపూర్వక వ్యవహారములు ఆ రీతిగానే ఉండును. హరే కృష్ణ. ఉన్నారండి? కుసుమామాతజీ చదువుతాన్నారు. కుసుమామాత చదువుతారమ్మా? హరే కృష్ణ. 25వ శ్లోకం. జ్ఞానం పరం స్వాత్మరః ప్రకాశం యదాహ యోగేశ్వర ఈశ్వరస్తే
వక్తుం భవాన్నోర్హతి యద్ది విష్ణో భృత్యా స్వభృత్యార్థ కృతశరంతి. పలికెను, ఓ ఉద్ధవా, విష్ణు భగవానుని సేవలు ఇతరుల సేవార్థమే చెరింతురు కనుక ఏ ఆత్మజ్ఞానము నీకు భగవానునితో సమానముగా బోధింపబడినదో ఆ దానిని నీవు దయతో వర్ణించుట కడియుక్తము కాగలదు. భాష్యము. భగవత్ సేవకులే నిజమునకు సంఘ సేవకులు. మానవ సంఘమునకు ఆధ్యాత్మిక జ్ఞానమందు వికాసమును కలిగించుట తప్ప దాని యందు వారికెట్టి రుచి లేదు. జీవునకు దేవదేవునితో గల సంబంధము, ఆ దివ్య సంబంధములోని కర్మలు, మానవ జన్మమునందలి చరమ లక్ష్యము అనువానికి సంబంధించిన జ్ఞానమును దానికి కలిగించుటయందే భగవత్ సేవకులు అభిరుచిని కలిగియుందురు. అదే నిజమైన జ్ఞానము. జన సంక్షేమ నిజ లక్ష్యమును సాధించుటకు ఆ జ్ఞానము సంగమునకు మిగుల సహాయభూతము కాగలదు. ఆహార, నిద్ర, భయ, మైథునము అనడి దేహావసరములకు సంబంధించిన జ్ఞానము అంతయు తాత్కాలికమైనది. జీవుడు పరమాత్మని నిత్యాంశమే గాని భౌతిక దేహము కాదు. తత్కారణమున అతడు తన ఆత్మ విషయ జ్ఞానమును ఉద్ధరించుకొనుట అత్యావశ్యమైనది. అట్టి జ్ఞానము లేనిదే మానవ జీవితము విఫలమైనట్టే యగును. విష్ణు భగవానుని సేవకులకు ఆ బాధ్యతాయుత కార్యము అప్పజెప్పబడినది. ఆ కారణంననే వారు ధరణియందంతటను మరియు విశ్వములోని ఇతర లోకములందును సంచరింతురు. అనగా శ్రీకృష్ణ భగవానుని నుండియే ప్రత్యక్షముగా ఉద్ధవుడు గ్రహించినట్టి జ్ఞానము మానవ సంఘమునందు వితరణము కాదగినట్టిది. ముఖ్యముగా భగవత్ సేవయందు కడు పురోగమించిన విదురుని వంటి జనులకు అది లభ్యము కావాలని. నిజమునకు ఆధ్యాత్మిక జ్ఞానము పరంపరయందే భగవానుని నుండి ఉద్ధవునికి, ఉద్ధవుని నుండి విదురునకు ఆ విధముగా ఒకరి నుండి వేరొకరికి లభించగలదు. నామమాత్రపు విద్వాంసులకు లౌకిక జగడాల మారులచే సాధారణముగా వనరింపబడు అసంపూర్ణ కల్పనల ద్వారా అట్టి పరమైన దివ్య జ్ఞానము లభింపబోదు. పరమాం స్థితిం అని తెలియబడు గుహ్య జ్ఞానమును ఉద్ధవుని నుండి ఎరుగుటకు విదురుడు ఆతురతను కలిగి ఉన్నాడు. దానియందు తన దివ్య లీలల ద్వారానే భగవానుడు విదితుడు కాగలడు. విదురుడు ఉద్ధవుని కన్నను పెద్దవాడు అయినను ఆధ్యాత్మిక సంబంధమున ఉద్ధవునకు సేవకుడగుటకు విదురుడు కుతూహలపడెను. దివ్యమగు గురు పరంపరా సూత్రము శ్రీ చైతన్యుల వారి చేత కూడా బోధింపబడినది. బ్రాహ్మణుడు లేదా శూద్రుడు, గృహస్థుడు లేదా సన్యాసి అను ఎవరి నుండైనను కృష్ణ సంబంధ విజ్ఞానమున అతడు సహజముగా నిష్ణాతుడైనచో మనుజుడు ఆధ్యాత్మిక జ్ఞానమును స్వీకరించవచ్చునని ఆయన ఉపదేశించిరి. కృష్ణ సంబంధ విజ్ఞానమును ఎరిగిన వాడే నిజముగా ప్రామాణికుడైన గురువు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ బాబు. హరే కృష్ణ. భారతీ మాతాజీ కొంచెం మ్యూట్ లో పెట్టుకోరా మీది నాదా సౌండ్ వస్తుంది. నా దగ్గర సౌండ్ లేదు మాతాజీ. అక్కడి నుంచి మరి మీ దాంట్లోనే గ్రీన్ చూపిస్తుంది అందుకని చెప్పారు. సారీ. సరే, ఎవరు ప్రభుజీ పేజ్ నంబర్ చెప్తారా? 142 మాతాజీ. మాతాజీ ఓకే చదువు. హరే కృష్ణ. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 26వ శ్లోకం. ఉద్ధవ ఉవాచ నను తే తత్వ సంరాజ్య ఋషికౌశారవూర్తికే సాక్షాత్ భగవతాద్ విష్ణు మత్స్యలోకం జిహాసత. అనువాదము. శ్రీ ఉద్ధవుడు పలికెను, మైత్రేయ ఋషి నుండి ఆ ఉపదేశమును గ్రహింపుము. ఆధ్యాత్మిక జ్ఞానమును గ్రహించిన కారణమున పూజనీయుడగు ఆ ముని దరిదాపుల్లోనే ఉన్నారు. దేవదేవుడు ఈ మర్త్యలోకమును వేడబో సమయమున మైత్రేయుడు అతనిచే ప్రత్యక్షముగా ఉపదేశితుడయ్యాను. భాష్యం. ఆధ్యాత్మిక జ్ఞానమునందు మనుషుడు నిష్ణాతుడైనప్పటికీ మర్యాద వ్యతిక్రమము అనగా గొప్పవారి మర్యాదను అతిక్రమించడానికి అపరాధమునడు మాత్రము జాగ్రత్త వహించవలను.
మర్యాద వ్యతిక్రమ నియమపు అతిక్రమణమునందు మనుషుడు కడు సావధానుడై ఉండవల్లని శాస్త్ర నిర్దేశం పలుకుచున్నది. ఎలయన ఆ విధముగా నిర్మించడం ద్వారా అతడు ఆయువును, సంపదను, యశస్సును, పుణ్యమును, జనుల ఆశీస్సులను కోల్పోగలడు. దివ్య విజ్ఞానమునందు నిష్ణాతుడగుట అనేది ఆధ్యాత్మిక విజ్ఞానపు పద్ధతులను ఎరుగటను అగత్యపరచును. అటువంటి వాటిని చక్కగా నెరిగిన ఉద్ధవుడు ఆధ్యాత్మిక జ్ఞానమును పొంద మైత్రేయ ఋషిని దరిచేరుమని విదురునికి ఉపదేశించాడు. విదురుడు ఉద్ధవుని గురువుగా పొందగోరినను అతడు ఆ స్థానమును అంగీకరింపలేదు. విదురుడు ఉద్ధవుని తండ్రి అంతటి పెద్దవాడు ఒకటి అందులకు కారణము. కనుకనే ఉద్ధవుడు అతనిని శిష్యునిగా అంగీకరింపలేదు. ముఖ్యముగా మైత్రేయుడు దరిదాపుల్లోనే ఉన్నప్పుడు అది సరికాదు. నియమమేమనగా పెద్దవారి సన్నిధిలో మనుషుడు తాను సమర్థుడినైనను నిష్ణాతుడినైనను ఉపదేశములకు వరుసగా ఉవ్విళ్ళు వరరాదు. కనుకనే ఉద్ధవుడు విదురుని వంటి పెద్ద మనిషిని మైత్రేయుని కడకు పంపుటకు నిశ్చయించుకొనడు. ఈ మత్స్యలోకమును వేడబోనప్పుడు దేవదేవుని ద్వారా ప్రత్యక్షముగా బోధింపబడినందున అతడును నిష్ణాతుడే అయి ఉండను. ఉద్ధవ మైత్రేయులు ఇరువురును భగవానుడి ద్వారానే ప్రత్యక్షముగా ఉపదేశితులైనందున విదురునికి గురువగుటకు ఇద్దరును లేదా ఏ ఒక్కరైనా సమర్థులే అయి ఉన్నారు. కానీ మైత్రేయుడు పెద్దవాడైనందున గురువగుటకు మొదటి అర్హతను కలిగి ఉన్నారు. ముఖ్యముగా ఉద్ధవుని కనను పెద్దవాడైన విదురునకు అతడు గురువగట్టులో ప్రథమార్హతను పొంది ఉండదు. అనగా లాభము, యశస్సుల కొరకే ఎవ్వరును గురువుగా నవ్వుటకు ఉత్సాహం ప్రదర్శించరాదు. కేవలము భగవత్ సేవ కొరకే గురుస్థానమును స్వీకరించవలను. మర్యాద వ్యతిక్రమపు అమర్యాదను భగవానుడెన్నడను సహింపడు. పెద్దవారైన గురువుకు చెందవలసి ఉన్న గౌరవమును స్వలాభ యశమున కొరకే ఎవరును అతిక్రమింపరాదు. కానీ మిథ్యా గురువు అయిన వాడు చూపడి అమర్యాద మాత్రము అతని ఆధ్యాత్మిక అనుభవ పురోగతికి గొప్ప ప్రమాదం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవను ప్రభుజీ. చదవలేదమ్మా పుష్పమాతాజీ? చదవలేదు. హరే కృష్ణ ప్రభుజీ, దండత్వం ప్రభుజీ. శ్రీసుకోవాచ ఇతి సహా విదురేణ విశ్వమూర్తే గుణకతయ సుదయా ప్లావితోరూతాపః క్షణామివ పులీనే యమాశ్వాసుస్తాం సముషితా ఔపగా విన్నిశాం తతో అగాత్. సుఖదేవ గోస్వామి పలికెను: ఓ రాజా, ఆ విధముగా యమునా తటమున దివ్య నామ యశో గుణాదులను విదురునితో చర్చించిన పిదప ఉద్ధవుడు గొప్ప దుఃఖ కాతరుడయ్యను. ఆ రేయిని క్షణము వలె గడిపివేసి పిమ్మట అతడు వెడిలిపోయెను. భాష్యము: శ్రీకృష్ణునకు ఇచ్చట విశ్వమూర్తి అనడి పదము వాడబడినది. శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధాన కారణమున ఉద్ధవ విదురు లిరువురును గొప్ప దుఃఖము నందిండిరి. భగవాన్ని దివ్యనామము యశస్సు లీలను వారెంత అధికముగా చర్చించిరో అంత అధికముగా ఆ దేవదేవుని రూపము వారికి ఎల్లడలా ప్రత్యక్షమయ్యను. భగవాని దివ్య రూపము యొక్క అట్టి దర్శనము మిథ్య గాని కల్పన మాత్రము గాని కాక వాస్తవమగు పరతత్వమై ఉన్నది. శ్రీకృష్ణ భగవానుడు విశ్వమూర్తిగా గాంచబడినప్పుడు వ్యక్తిత్వమును లేదా దివ్యమగు ఆధ్యాత్మిక రూపమును కోల్పోయినాడని భావం కాదు. అదే రూపమున సర్వత్రా అతడు ద్యోతకమయ్యననియే దాని భావము. రాజోవాచ నిధనముపగతేషు వృష్టిభోజే శ్వధీరతాయుధా పయూదపేషు ముఖ్యః సాధు కథామవశిష్ట ఉద్ధవో యద్ధారిరపి తత్యజ ఆకృతిం త్రయదిశాః. రాజు ఈ విధముగా ప్రశ్నించెను: ముల్లోకములకు అధిపతియగు శ్రీకృష్ణ భగవాని యొక్క లీలలు ముగిసి శ్రేష్ఠులైన సేనానాయకులకు వృష్టి భోజవంశస్థులు అంతర్ధానము చెందిన పిమ్మట ఉద్ధవుడొక్కడే ఎలా మిగిలెను? భాష్యము: శ్రీల జీవగోస్వామి వ్యాఖ్యానమును అనుసరించి
నిధనం అనగా భగవాన్ని దివ్యధామమని భావము. నీ అనగా పరమోన్నతమైనది. ధనం అనగా సంపద. భగవద్ధామము ఆధ్యాత్మిక ఐశ్వర్యము యొక్క అత్యున్నత వ్యక్తీకరణమై నందున నిధనం అని పిలువబడినది. వ్యాకరణ పూర్వక వివరణమునకు విడిగా నిధనం అనేది పదము సూచించడి నిజభావమేమనగా వృష్టి భోజవంశస్థులందరూ శ్రీకృష్ణుని ప్రత్యక్ష సహచరులై ఉన్నారు. అతని లీలల పిమ్మట ఆ సహచరులందరూ దివ్యధామమునందలి వారి వారి ప్రత్యేక స్థానములకు తిరిగి పంపబడిరి. శ్రీ హరే కృష్ణ. విశ్వనాథ చక్రవర్తి హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండత్ ప్రభుజీ. సుజాత మాతాజీ ఉన్నారమ్మా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. శ్రీ విశ్వనాథ చక్రవర్తుల వారు ఆకృతిం అనే పదమునకు లీలలు అనేది అర్థముని వివరి. ఆ అనగా పూర్ణమని భావం, కృతం అనగా దివ్య లీలలు. భగవానుడు తన దివ్య దేహముతో ఏకమైనందున అతడు దేహమును మార్చుట లేదా త్యజించుట అనేది ప్రశ్నయే ఉదయించదు. భౌతిక జగపు నియమ నిబంధనలను అనుసరించుటకు భగవానుడు జన్మనొందినట్లుగాను లేదా దేహత్యాగం చేసినట్లుగాను గోచరించవచ్చును. కానీ విశుద్ధ భక్తులు వాస్తవ విషయము నెరిగియుందురు. కనుకనే శ్రద్ధావంతులకు శ్రీమద్ భాగవత విద్యార్థులకు జీవగోస్వామి, విశ్వనాథ చక్రవర్తి వంటి గొప్ప ఆచార్యుల వ్యాఖ్యానములను టీకాలను అనుసరించుట అవసరం. భక్తులు కానట్టి ఇతరులకు ఆచార్యుల అట్టి వ్యాఖ్యానములు వివరణలు వ్యాకరణ గారడిగా గోచరింపవచ్చును. కానీ పరంపరలోనున్న వారికి మాత్రము గొప్ప ఆచార్యుల వివరణలు పరమయుక్తములై యుండును. ఉపగతేషు అనేది పదము సైతము ప్రధానమైనది. వృష్ణి భోజ వంశస్థులందరూ నేరుగా భగవద్ధామమును చేరియుండిరి. ఇతర భక్తులు భగవద్ధామమును నేరుగా చేరలేరు. కానీ భగవాన్ని విశుద్ధ సహచరులు మాత్రము భౌతిక జగమునకు చెందిన ఏ లోకపు ఐశ్వర్యము ఎడను ఆకర్షణను కలిగియుండరు. భగవద్ధామమునకు ఉద్ధరింపబడవలసిన భక్తులు కొన్ని మార్లు జిజ్ఞాస కారణమున భూలోకమునకు పైన గల ఉన్నత భౌతిక లోకములందల ఐశ్వర్యము ఎడ కొంత ఆకర్షణను కలిగియుండవచ్చును. ఆ విధముగా పూర్ణత్వమునకు చేరినప్పుడు వారు ఆ లోకములను గాంచగోరుదురు. కానీ వృష్ణి భోజ వంశస్థులకు భౌతిక లోకముల ఎడ ఆకర్షణ లేని కారణమున నేరుగానే వారు పంపబడిరి. శ్రీల విశ్వనాథ చక్రవర్తుల వారు ఇంకనూ ప్రతిపాదించినదేమనగా అమరకోశ నిఘంటువుననుసరించి ఆకృతి అనగా సంకేతమనియు భావము. తన అంతర్ధానము పిమ్మట బదరీకాశ్రమమునకు పొమ్మని శ్రీకృష్ణుడు ఉద్ధవునకు సంజ్ఞ ద్వారా ఆదేశించెను. దేవదేవుని విశుద్ధ భక్తునిగా ఉద్ధవుడు అట్టి ఆదేశమును పరమ శ్రద్ధతో అనుసరించెను. అనగా భగవద్ధామమునకు మరలుటకు బదులు అతడు భగవదాజ్ఞా పాలనము కావించెను. శ్రీకృష్ణుడు ధరాతలము నుండి వెడలిపోయిన పిమ్మటయు ఉద్ధవుడొక్కడే మిగిలియుండుటకు అదే కారణం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అమ్మా శారదా మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. శారదా మాతాజీ. ప్రభాకర్ ప్రభు చదువుతారా ప్రభు? హరే కృష్ణ. ప్రభాకర్ ప్రభు మ్యూట్ లో ఉన్నారు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. వినపడుతుందండి? వినపడుతుంది. 29వ శ్లోకం. 29వ శ్లోకం. సుఖదేవ స్వామి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఓ రాజా, బ్రాహ్మణ శాపము కేవలము ఒక నెపము మాత్రమే. దేవదేవుని పరమశ్రేష్టముకు వాంఛయే దానికి నిజమైన కారణం. అత్యధికముగానున్న తన వంశస్థులు సాగనంపిన పిదపనే అతడు ధరణీతలము నుండి అంతర్ధానము చెందగోరాడు. అందులకే ఆ దేవదేవుడు తనతో ఇట్లు తలపోశాను, తనలో తాను ఇట్లు తలపోశాను. భాష్యం. శ్రీకృష్ణుని దేహత్యాగ సంబంధ విషయమును ఈ శ్లోకమునందు తృక్షన్ అను పదము మిగులు ప్రధానమైనది. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు సచ్చిదానంద విగ్రహుడైనందున అతడు మరియు అతని దేహము ఏకమే. అట్టి ఎడతడు తన దేహము ఛేదించి ప్రపంచ దృష్టిని కనుమరుగునట్లు ఎట్లు సాధ్యపడును? శ్రీకృష్ణ భగవాని పరమ ఘోషము అంతర్ధాన విషయం భక్తిరహితములు లేదా మాయావాదుల్లో గొప్ప విషాదం ఒకటి చెలరేగి ఉన్నది. ఈ విషయమున అల్పజ్ఞుడకు జనుడు సందేహమునన్నిటినీ శ్రీ శీల గోస్వామి కృష్ణ దర్శన సందర్భమున అనేది గ్రంథమునందు ఆవిష్కరించి ఉన్నారు. బ్రహ్మ సంహిత ప్రకారము శ్రీకృష్ణ భగవానుడు పలు రూపములు కలిగి ఉన్నాడు. భగవానుడు అసంఖ్యాక రూపములు కలిగి ఉన్నాడని మరియు జీవుల దృష్టికథడు గోచరించినప్పుడు శ్రీకృష్ణుని వాస్తవముగా అవతరించినట్లు ఆ రూపములన్నీను అతని యందు మిళితమగునని
దాని ఎందు తెలుపబడినది. కురుక్షేత్ర రణంగమున అర్జుని ఎదుట వ్యక్తీకరింపబడిన విశ్వరూపము కూడా అతడు కలిగి ఉన్నాడు. ఈ శ్లోకమునందు స్ఫితం అనే పదము సైతము ఉపయోగింపబడినది. తన ప్రధానమును మరియు నిత్యమగు రూపము కాక విరోధ రూపము మిగుల పిలువబడి విశ్వరూపమును భగవానుడు వదిలివేసేనని అది సూచించును. ఏలనినా అది సచ్చిదానంద రూపము అతడు మార్చుటకు ఏమాత్రము అవకాశం లేదు. ఈ సాధారణ అవగాహన భక్తులకు శీఘ్రమే అనుభూతము కాగలదు. కానీ ఏమాత్రము భక్తి లేనట్టి భక్తిరహితులు మాత్రము ఈ చిన్న విషయమైనను అవగతము చేసుకొనలేరు. లేదా భగవాని దివ్యదేహము నిత్యత్వము పరాజయమును కూర్చుటకు ప్రయత్నపూర్వకంగా వివాదము లేవదీదు. అసంపూర్ణ జీవులకు వంచనా ప్రవృత్తి అనేది దోషకారమునకు ఇదియే కలుగుచుండు. హరే కృష్ణ. వివిధ మందిరములందు హరే కృష్ణ ప్రభు, ముందుకెళ్దాం ప్రభు. మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. రామలక్ష్మి మాతాజీ ఉన్నారా ప్రభు? ఉన్నారండి. చదువుతారా? చదువు. చదువుతున్నారండి. హరే కృష్ణ ప్రభుజీ. వివిధ మందిరం నందు భక్తులచే భగవాను దివ్య రూపము అర్చింపబడుటను మరియు మందిరమందలి విగ్రహము భగవద్రూపమునకు అభిన్నమని భక్తులందరూ వాస్తవంగా అనుభూతమునచుకొనుటను నేటికి స్వానుభవము ద్వారా కూడా గాంచవచ్చును. భగవాను అంతరంగిక శక్తి యొక్క ఆశించమగు కార్యనిర్వహణం భగవద్గీత యందు నాహం ప్రకాశ సర్వస్య యోగమయ సమావృత అని వర్ణింపబడినది. అనగా భగవానుడెల్లరును ప్రత్యక్షము కాబోడు. అది పద్మ పురాణమునందు అంత శ్రీకృష్ణ మంద్రియై అని తెలుపబడినది. భగవాను నామరూపములు భౌతికేంద్రియములచే తెలియబడబోవు కనుకనే లౌకిక జనుల దృష్టి ఎదుట గోచరించినప్పుడు అతడు విరుద్రూపమును ధరించును. ఇది రూపము యొక్క మరి యొక్క భౌతిక ప్రదర్శనమై మరియు విశేషణముల తర్కముచే సమర్థింపబడును. వ్యాకరణం నందు కర్త నుండి విశేషణము తొలగించినప్పుడు విషయమేమీను మారబోదు. అదే విధముగా భగవానుడు తన విరూపమును త్యజించినప్పుడు అతని నిత్య రూపమేమనియును మార్పు చెందబోడు. కాని వాస్తవమునకు అతని అసంఖ్య రూపమునకు నడుమ ఎత్తి భౌతిక భేదం లేదు. నేటికి భగవానుడు వివిధ లోకములలో వివిధ రూపములందు ఏ విధముగా అర్చింపబడుచున్నాడో మరియు ఈ భూమిపైనను వివిధ మందిరములందు ఏ రీతిగా ఆరాధింపబడుచున్నాడో పంచమ స్కందమునందు గాంచబడును. శ్రీకృష్ణ భగవాను అంతర్ధానమునకు సంబంధించిన ఈ విషయములను శ్రీల జీవ గోస్వామి, శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వివిధ ప్రామాణిక వైదికాన్వయములను అన్వయించుచు అతి జాగ్రత్తముగా తమ వ్యాఖ్యానందంలో వర్ణించి ఉండిరి. ఈ గ్రంథ పరిమాణము అధికంగా పెరిగిపోవటను వెరచి ఆ వ్యాఖ్యానములను నేను ఇందు చేర్చుట లేదు. పైన తెలుపబడినట్టు ఈ విషయం అంతయు భగవద్గీత యందు వివరింపబడినది. భగవానుడు ఎల్లరికూ విదితుడు కాబోడు. ప్రేమ భక్తి లోపించిన ఆ భక్తు దృష్టికి అతడు సర్వదా దూరముగా నుండును. ఆ విధంగా వారిని అతడు తన నుండి అధికాధికముగా దూరం కావించును. క్షీరోదక సాయి విష్ణువు ఎదుట ప్రార్థనలు కావించిన బ్రహ్మదేవుని ఆహ్వానముపై శ్రీకృష్ణ భగవానుడు అవతరించెను. ఆ విధంగా ఆ దేవదేవుడు అవతరించినప్పుడు విష్ణు రూపంలన్నీను అతని యందు మిళితమయ్యెను. కార్యము పూర్తయినంతనే ఆ రూపంలన్నీను అతని నుండి సహజ రీతిలో విడిపోయాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. జగదాంబ మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. 30వ శ్లోకము. అస్మాలోకాదుపరతే మయి జ్ఞానం మదాశ్రయం
అర్హత్యుద్ధవ ఏవార్థ సంప్రాచ్యాత్మ అవతాం వరహ. ఈ భౌతిక జగత్తు దృష్టి నుండి నేను ఇప్పుడు నిష్కరింపనున్నాను. నా భక్తుల్లో అగ్రగణ్య ఉద్ధవుడు ఒక్కడే నన్ను కూర్చిన జ్ఞానము నేరుగా పొందగలవానిగా కనబడుతున్నాడు. భాష్యము: ఈ శ్లోకమునందు జ్ఞానమదాశ్రయం అనే పదం ప్రధానమైనది. ఆధ్యాత్మిక జ్ఞానము 3 విభాగములు కలిగి ఉన్నది. అవే నిరాకార బ్రహ్మ జ్ఞానము, సర్వవ్యాపక పరమాత్మ జ్ఞానము, పూర్ణ పురుషోత్తముడు భగవాన్ జ్ఞానము. ఈ మూడింటిలో భగవానికి సంబంధించిన జ్ఞానము విశేషము ప్రాధాన్యము కలిగి ఉండి భగవతత్వ జ్ఞానము దేవదేవుని విశేష జ్ఞానం అని పిలువబడును. ఈ విశేష జ్ఞానము కేవలము విశుద్ధ భక్తిత సేవ ద్వారానే మరి ఇతర మార్గంలో కాదు. విశుద్ధ భక్తి సేవ ద్వారానే అనుభూతము కాగలదు. భక్త్యా మామభిజానాతే యావాన్యస్మి తత్వత అనుచు భగవద్గీత ఇదే విషయమును దృఢపరచున్నది. అనగా కేవలం భక్తి యోగం నెలకొన్న వారే శ్రీకృష్ణ భగవాని దివ్యస్థితిని వాస్తవముగా ఎరుగగలరు. ఆ కాలమున భక్తులందరిలోనూ ఉద్ధవుడు శ్రేష్ఠునిగా భావింపడేవాడు. కనుకనే భగవాను చేత నేరుగా ఉపదేశము నందును. ప్రపంచ దృష్టి నుండి భగవానుడు అంతర్ధానం చెందిన పిమ్మట జనులు ఉద్ధవుని చెంతన జ్ఞానము ద్వారా లాభం పడినట్లుగా అతడు ఉపదేశుడు అయ్యింది. ఇందులకై ఉద్ధవుడు బదరికాసును పొమ్మని ఉపదేశీయుడు అనుటకు ఇది ఒకనొక కారణం. అచ్చట భగవానుడు స్వయముగా నరనారాయణ రూపణ విరస్థితై ఉండును. ఆధ్యాత్మ పురోగతి నందినవాడు మందిరమంది శ్రీ విగ్రహం నుండి నేరుగా స్ఫూర్తిని పడేయగలడు. ఆ విధముగా భగవత్కరుణచే ఆధ్యాత్మిక జ్ఞానం నందు అనుభవైకమగు పురోగతి పడేటకే భక్తుడు ఎల్లవేళల భగవన్ మందిరమును సర్వులచే ఆమోదితమైనది భగవన్ మందిరమును ఆశ్రయించును. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. సుబ్బలక్ష్మి మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను. 31వ శ్లోకము. త్రిగుణములచే ఎన్నడను ప్రభావితుడు కాని కారణమున ఉద్ధవుడు ఏ విధముగాను నాకు తక్కువ కాడు. కనుక దేవదేవుడనగు నా విశేష జ్ఞానమును విస్తరింపజేయుటకు అతడు ఈ లోకమున నిలిచి ఉండవచ్చును. భాష్యము. ప్రకృతి గుణములచే ప్రభావితుడు కాకపోవుటయే భగవత్ ప్రతినిధి అగుటకు విశేష యోగ్యత అయి ఉన్నది. భౌతిక జగమునందు మానవుని అత్యున్నత యోగ్యత బ్రాహ్మణుడొగుటయే. కానీ బ్రాహ్మణుడు సత్వగుణమునందే ఉన్నందున కేవలము బ్రాహ్మణుడొగుటయే భగవత్ ప్రతినిధిగా నగుటకు సరిపోదు. మనుజుడు ఆ సత్వగుణమును సైతము అతిశయించి విశుద్ధ సత్వమునందు ఏ ప్రకృతి గుణములతోనూ ప్రభావితము కానట్టి స్థితుడు కావలను. ఆ దివ్య యోగ్యతా స్థితియే శుద్ధ సత్వము, వసుదేవ స్థితి అని పిలువబడును. ఆ స్థితి యందే భగవద్ విజ్ఞానము అనుభూతము కాగలదు. శ్రీకృష్ణ భగవానుడు ప్రకృతి గుణములచే ప్రభావితుడు కానట్లుగా విశుద్ధ భక్తుడును ప్రకృతి గుణములచే ప్రభావితుడు కాబోడు. భగవానుని గూడియుండుటకు అది ప్రాథమిక యోగ్యత. ఆ దివ్య యోగ్యతను బడయగలిగిన వాడు జీవన్ముక్తుడు. బాహ్యమునకు భౌతిక స్థితి అందున్న ముక్తుడే అని పిలువబడును. భగవానుని దివ్యముగు ప్రేమయుత సేవయందు నిరంతరము నెలకొని ఇండువాడు అట్టి ముక్తిని బడయగలడు. ఈ విషయమున భక్తి రసామృత సింధువు 1.2.187 నందు ఇట్లు తెలుపబడినది. ఈ హాయస్య హరేర్దాస్యే కర్మణ మనసాగిరా నిఖిలాస్య వ్యవస్థాసు జీవన్ముక్తః స ఉచ్యతే. తన మనోవాక్కాయ కర్మలచే కేవలము భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవ కొరకే జీవించువాడు భౌతిక అస్తిత్వపు స్థితి యందున్నట్లు గోచరించినను నిక్కముగా ముక్తాత్ముడే అయ్యున్నాడు. ఉద్ధవుడు అటువంటి దివ్యస్థితి యందే ఉండెను. కనుకనే ప్రపంచ దృష్టి నుండి నిష్క్రమించినప్పుడు తన నిజమైన ప్రతినిధిగా భగవానునిచే అతడు ఎంచుకోబడినాడు. అట్టి భక్తుడెన్నడూను భౌతిక శక్తి, బుద్ధి లేదా వైరాగ్యంచే ప్రభావితుడు కాడు. ప్రకృతి యొక్క సమస్త తాకిళ్లను అతడు తట్టుకోగలడు. కనుకనే అట్టివాడు గోస్వామి అని తెలియబడును. కేవలము అటువంటి గోస్వాములే భగవానుని దివ్యమగు ప్రేమపూర్వక సంబంధముల మర్మములు నెరుగగలరు.
హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. అమ్మా కళ్యాణి మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. ఒకసారి 4వ అధ్యాయం కదండి ప్రభుజీ? అవునమ్మా, 4వ అధ్యాయం 150వ పేజీ 32వ శ్లోకం. 31 కదా ప్రభుజీ? 32 అమ్మా. 32. ఏవం త్రిలోక గురునా ఒక్క నిమిషం ప్రభుజీ. ఏవం త్రిలోక గురునా సన్నిధిష్టః శబ్దయోనినా బదరాయ స్నామాసాద్య హరిమీజే సమాధిన. సమస్త వేద జ్ఞానమునకు మూలమును ముల్లోకములకు గురువగు శ్రీ భగవానిచే ఆ విధముగా ఆదేశితుడై ఉద్ధవుడు బదరికాశ్రమునకు చేరి శ్రీహరి ప్రీత్యర్థమై సమాధి మగ్నుడైనని సుఖదేవ గోస్వామి రాజుకు తెలియజేశాను. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడే నిజముగా ముల్లోకములకు గురువై ఉన్నాడు. అతడే సమస్త వేద జ్ఞానమునకు ఆదిమూలము. ఆయనను పరతత్వము యొక్క రూపలక్షణములు నెరుగుట వేదముల నుండి కూడా పరమ కష్టతరము. తత్కారమున ఆ దేవదేవుని పరతత్వముగా నెరుగుటకు అతని ప్రత్యక్షోపదేశములు అవసరమై ఉన్నవి. సారాంశ రూపమున అట్టి దివ్య జ్ఞానమునకు భగవద్గీతయ నిదర్శనము. భగవద్ అనుగ్రహము లేనిదే ఎవరును భగవాన్ని ఎరుగజాలరు. భౌతిక జగమునందున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆ విశేష కరుణను అర్జునుడు మరియు ఉద్ధవుని ఎడ ప్రదర్శించను. యుద్ధము నొనరింప అర్జునుని ప్రోత్సహించుటకు శ్రీకృష్ణ భగవానుచే కురుక్షేత్ర రణరంగమున భగవద్గీత పలుకుబడినందుట నిస్సందేహమైనదే. ఆయనను దివ్యముకు గీతా జ్ఞానమును పూర్తి చేయుటకై ఆ దేవదేవుడు ఉద్ధవునకు ఉపదేశము గావించను. భగవద్గీత యందును తాను పలుకున్నటువంటి జ్ఞానమును ఉద్ధవుడు విస్తరింపజేయవలననియు మరియు తన అవతార కార్యమును పూర్తి చేయవలననియు భగవానుడు కోరెను. శ్రీకృష్ణ భగవానుడే సమస్త వేద జ్ఞానమునకు మూలడని విషయమున వేద వాక్కుల అనురక్తులైన వారు ఈ శ్లోకము నుండి తెలుసుకొని వచ్చును. వేదములను పరిశీలించడం ద్వారా దేవదేవుని అవగతము చేసుకొన జాలని వాడు భగవద్ దివ్య జ్ఞానమును మరింత పురోగమించుటకు ఉద్ధవుని వంటి భక్తులలో ఒకరిని ఆశ్రయించవచ్చును. దేవదేవుడకు శ్రీకృష్ణ భగవాన్ని వేదముల నుండి ఎరుగుట కడు కష్టతరమని బ్రహ్మ సంహిత పలుకుచున్నది. కానీ ఉద్ధవుని వంటి విశుద్ధ భక్తుని వలన అతడు సులభముగా అవగతము కాగలడు. బద్రికాశ్రమునందు వసించుచున్న మహర్షుల ఎడల కరుణను గొని భగవానుడు తనను గురించి పలుకుటకు ఉద్ధవునికి అధికారము నొసగెను. అటువంటి అధికారం మొసగబడనిదే ఎవరును కృష్ణ భక్తిని అవగతము చేసుకొనిట కాని లేదా ప్రచారము చేయుట గాని చేయజాలరు. దరిద్రిపై నిలిచి ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు పెక్కు అసాధారణ కర్మ నొసరించను. స్వర్గము నుండి పారిజాత వృక్షమును గొని తెచ్చుటకు అంతరిక్షమును ప్రయాణించుట, యమరాజు లోకముల నుండి గురు సాందీపనిముని పుత్రుని తిరిగి తెచ్చుట వంటివి అందుగలవు. ఇతర లోకములందు జీవన స్థితులను గురించి ఉద్ధవుడు తెలుపబడి ఉన్నందున వాని నెరుగుటకు ఋషులందరూ అంతరిక్షమందలి ఇతర లోకముల గురించి తెలుసుకొనుటకు మనము కుతూహలము కలిగి ఉన్నట్లుగా కుతూహలై ఉండేరి. బద్రికాశ్రమును గల ఋషుల కొరకే కాక నరనారాయణుని కూడా సందేశమును గొనిపోయ ఉద్ధవుడు ప్రత్యేకముగా నియమింపబడిను. వేద పుటలయందు వర్ణితమైన జ్ఞానమును కన్నను ఆ సందేశము మిగుల గుక్షమైనదని ఉండవచ్చును. భగవానుడు ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభు ప్రభుజీ ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. పద్మప్రియ మాత చదువుతారమ్మా? చదువుతాం ప్రభుజీ. హరే కృష్ణ. భగవానుడు నిస్సందేహంగా సమస్త జ్ఞానమునకు మూలమై ఉన్నాడు. నర నారాయణులకు ఇతర ఋషులకు ఉద్ధవుని ద్వారా పంపబడిన సందేశము సైతము వేద జ్ఞానమునందలి భాగమే. కానీ ఆ సందేశములు పరమ గుహ్యములను మరియు ఉద్ధవుని వంటి విశుద్ధ భక్తిని ద్వారానే పంపదగినవి లేదా అవగతమగునవి అయ్యున్నవి. అటువంటి రహస్య జ్ఞానము కేవలం శ్రీకృష్ణునకు ఉద్ధవునకు మాత్రమే తెలిసి ఉన్నందున ఉద్ధవుడు శ్రీకృష్ణునితో సమానమని తెలుపబడినది.
ప్రతి జీవుడను ఉద్ధవుని వలె భగవానితో సమాన స్థాయిలో గల విశ్వాసపాత్రుడకు దూత కాగలడు. కానీ ప్రేమపూర్వకమగు భక్తియుక్త సేవ ద్వారా అతడు తనను విశ్వాసపాత్రుడు కావించుకున్నప్పుడే అది సాధ్యపడును. భగవద్గీత యందు ధృవపరచబడినట్లుగా కేవలం ఉద్ధవుడు, అర్జునుడు వంటి విశుద్ధ భక్తులకే అట్టి రహస్య జ్ఞానము వసగబడును. మనుజుడు ఆ మర్మములను వారి ద్వారానే ఎరగగలడు, కానీ అన్యదా కాదు. అనగా అటువంటి అంతరంగిక భక్తుల సహాయము లేకుండా ఎవ్వరునూ భగవద్గీత లేదా శ్రీమద్ భాగవతమును అవగతము చేసుకొనజాలరు. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్ల వారి కథనమును అనుసరించి ఆ రహస్య సందేశము శ్రీకృష్ణ భగవాన్ని అంతర్ధాన మర్మమును కూర్చియు మరియు ఈ లౌకిక జగమున ఆ దేవదేవుని 100 ఏళ్ల అవతారము పిమ్మట అతని వంశ వినాశనమును కూర్చియు ఉండవచ్చును. యదువంశ వినాశనం నందలి మర్మమును కూర్చి నెరుగుటకు ప్రతి ఒక్కరూ అతి కుతూహలరై ఉండవచ్చును. నరనారాయణులకు మరియు ఇతర విశుద్ధ భక్తులకు దానిని కూర్చిన సమాచారం అందించుటకై శ్రీకృష్ణుడు దాని అంతటినీ ఉద్ధవునకు వివరించి బదరికాశ్రమునకు పంపి ఉండవచ్చును. నెక్స్ట్ చదివిన ప్రభుజీ ముందుకెళ్దాం. సరే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. రామ తులసి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఉన్నాను ప్రభు. 23వ శ్లోకం. మత్స్యలోకమున 33 ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఈ మత్స్యలోకమున పరమాత్ముడు శ్రీకృష్ణుడు ఆవిర్భావ అంతర్ధానములను గురించి విదురుడు ఉద్ధవుని నుండి శ్రవణం చేసిన గొప్ప పట్టుదలతో ఆ విషయమునే మహర్షులు తెలుసుకొనగోరి ఉన్నారు. భాష్యము. పరమాత్ముడు శ్రీకృష్ణుడు ఆవిర్భావ అంతర్ధాన విషయమును మహర్షులకు సైతం ఒక గొప్ప రహస్యమై ఉన్నది. పరమాత్మనః అన్న పదము ఈ శ్లోకమునందు ప్రధానమైనది. సామాన్య జీవుడు సాధారణముగా ఆత్మ అని పిలువబడును. కానీ పరమాత్ముడైన కారణమున శ్రీకృష్ణుడు ఎన్నడూ సాధారణ జీవుడు కాబోడు. అయినప్పటికీ మానవులలో ఒకనిగా అతడు ఆవిర్భించుట మరియు మత్స్యలోకము నుండి అంతర్ధానం చెందుట అను గొప్ప పట్టుదలతో పరిశోధన కావించి పరిశోధజ్ఞులకు మూల విషయమై ఉన్నది. మత్స్యలోకమందరి తన లీలలను పరిసమాప్తి కావించిన పిమ్మట ఆ దేవదేవుడు ప్రవేశించిన దివ్యధామమును ఆ పరిశోధకులు అన్వేషింపవలసి ఉన్నందున ఆ విషయము నిక్కముగా కుతూహలముగా ఇనుమడింపు చేయడమనే ఉన్నది. కానీ భౌతిక ఆకాశమునకు పరమముగా ఆధ్యాత్మిక ఆకాశం కలదనియు అచ్చటి శ్రీకృష్ణ భగవానుడు తన సహచరులతో నిత్యముగా వసించి అనియు మహర్షులు సైతం ఎరుగుకున్నారు. మత్స్యలోకం నందు ఒకదాని తర్వాత ఒకటిగా అన్ని లోకములందు అతడు లీలలను ప్రదర్శించినప్పటికీ అదే సమయమున తన ధామమునందు నిలిచియుండును. గోలోక ఏ నివసత్లాత్మక భూత అనుచు విషయము బ్రహ్మ సంహిత అందును ధృవపరచబడింది. అనగా తన అచింత్య శక్తి ద్వారా శ్రీకృష్ణుడు నిత్యధామముగు గోలోకమందు వసించుచు అయినను అదే సమయమున పరమాత్మనుగా అతడి ఆధ్యాత్మిక భౌతిక ఆకాశం రెండింటి అందును సర్వత్రా వివిధములుగా వ్యక్తీకరణల ద్వారా ఉపదేశితుడై ఉండెను. అనగా ఆ దేవదేవుని ఆవిర్భావ అంతర్ధానములకు ఒకే సమయమున కొనసాగుచున్నవి. వానిలో ఏది మొదలో ఏది అంతమో ఎవరికీ స్పష్టంగా తెలియజాలదు. అతని నిత్యలీలకు అత్యంతములు లేవు. వానిని మనుషుడు కేవలం నిషిద్ధ భక్తుని ద్వారానే తెలుసుకొనవలను గాని నామమాత్ర పరిశోధన కార్యము అందుని విలువైన కాలము వృధా చేయరాదు. హరే కృష్ణ ప్రభు. రామలక్ష్మి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభు. ఉన్నాను. హరే కృష్ణ మాతాజీ. 34వ శ్లోకం ప్రభు. దేహన్యాసంచ పశ్యైవం ధీరానాం ధైర్యవర్ధనం అన్యేషాం దుష్కరతరం పశూనాం విక్లవాత్మనాం. భగవానుని మహిమాన్వితములగు లీలలు మరియు మత్స్యలోకమునందు అసాధారణమగు లీలలను కావించుటకై వివిధములుగా దివ్య రూపములను అతడు గ్రహించుట అయినవి అతను భక్తులకు తప్ప అన్యులకు దుర్వ్యగ్రహములై ఉన్నవి. పశుప్రాయులకు అవి కేవలము వికలాత్వమునకే కారణములు. భాష్యము. భగవద్గీత యందు వర్ణింపబడిన శ్రీకృష్ణ భగవాను దివ్య రూపములు మరియు లీలలు భక్తరహితులైన వారికి దుర్వగ్రహ్యములగు విషయములు జ్ఞానులు మరియు యోగులు వంటి వారికి భగవానుడు తనను ఎరుకపరుచుకొనుడు. తన హృదయాంతరముల నుండి భగవానుని ద్వేషించేడి వారు కొందరు కలరు. వారు పశువుల క్రింద జయకట్టబడిరి.
అటువంటి దేశపూరిత పశుప్రాయులకు శ్రీకృష్ణుడు ఆవిర్భావ అంతరార్థనములు కేవలము మానసిక ప్రధానం కవి కల్వతములకే కారణం. ప్రభు, ఆవిర్భావ అంతర్ధానములు ఆవిర్భావ అంతర్ధానములు కేవలము మానసిక కవి కల్వతమునకే కారణము. భగవద్గీత 7.15 యందు ధృవపరచబడినట్లు కేవలము భౌతిక ఆనందమును గూర్చియే ఆలోచించడి దుష్కృతులు గాడిదల వలె కష్టించి పనిచేయువారు తమ అసురు స్వభావ దేవదేవుని ఎడ ఎదురు తిరిగేడి స్వభావము కారణమున శ్రీకృష్ణుడు ఎరుగజాలరు. మర్త్యలోకమునందలి తన లీలల కొరకే భగవానునిచే వ్యక్తీకరించబడేడి దివ్య రూపములు మరియు అట్టి దివ్య విస్తారములు ఆవిర్భావ అంతర్ధాములు మిగుల జటిలమైన విషయములు కనుకనే భక్తులు కానివారు భగవానుని ఆవిర్భావ అంతర్ధానములను చర్చింపరాదని ఉపదేశించబడుచున్నారు. లేనిచో వారు ఆ దేవదేవుని చరణ కమలముల చెంత మరింత అపరాధ కావించిన వారే అగుదురు. తమ అసురి భావముతో ఆ విషయములను వారెంత అధికముగా చర్చింతురో అంత అధికముగా వారు అంధకార బంధుర నరకమున బడుదురు. ఇదే విషయమును భగవద్గీత 16.20 అందు తెలియబడినది. శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవయడ విముఖత కలిగిన ఎవడైనను శ్రీమద్ భాగవతపు ఈ శ్లోకమునందు ధృవపరచబడినట్లు దాదాపు పశుప్రాయుడే అగును. చదవమంటారా ప్రభు? కంప్లీట్ చేసేసేయండి. సరే మా ప్రభు. 35వ శ్లోకం. ఈ లోకమున విడినప్పుడు శ్రీకృష్ణ భగవానునిచే తాను జ్ఞాపకము చేసుకొనబడితినని అవగతము చేసుకొని విదురుడు ప్రేమ విహ్లతతో బిగ్గరగా రోధించెను. భాష్యము. తనను పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు చివరి క్షణమున తలుచుకొనని అవగతము చేసుకొనున్నప్పుడు విదురుడు ప్రేమ విహ్లలుడు అయ్యెను. అతడు తనను తాను తుచ్చునిగా తలుచునను శ్రీకృష్ణుడు మాత్రము నిర్వేహేతుక కరుణచే అతనిని గూర్చి తలపోసననే విదురుడు దానిని గొప్ప వరముగా అంగీకరించి పెద్ద పెట్టున ఏడ్చెను. భక్తి యోగపు పురోగమన పదమును ఈ రోదనను చివరి పదమై ఉన్నది. శ్రీకృష్ణ భగవానుని కొరకు ప్రేమతో రోధింపగలిగిన వాడు భక్తి యోగ పదమును నిక్కముగా కృతకృత్యుడైనట్టి వాడే. 36వ శ్లోకం. యమునా తటమున కొలది దినముల గడిపిన పిమ్మట ఆత్మ దర్శయగు విదురుడు మైత్రేయుని వసించు గంగా తటమున చేరెను. శ్రీమద్ భాగవతమునందలి విదురుడు మైత్రేయుని దరిచేరుట అను తృతీయ స్కందపు 4వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోన్నాము. శిరీష మాతాజీ ఉన్నారా? శాంతి మాతాజీ స్టార్ట్ చేస్తారమ్మా. హరే కృష్ణ. శాంతి మాతాజీ. ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చదువుతాను. 5వ అధ్యాయం. మైత్రేయునితో విదురుని సంభాషణం. శ్రీ సుఖ ఉవాచ ద్వారిద్యునద్యా వృషభా కురూణాం మైత్రేయమాసీనమగాధబోధం తత్తోపనుసృత్యాచ్యుతభావసిద్ధః ప్రజ్ఞసౌశీల్య గుణాభితృప్తః. సుఖదేవ గోస్వామి పలికెను. కురువంశోత్తముడును కృష్ణ భక్తి యందు పరిపూర్ణుడును అగు విదురుడు ఆ విధముగా అగాధ జ్ఞాన సంపన్నుడకు మైత్రేయ మహాముని అసీనుడై ఉన్న గంగా ద్వారమును హరిద్వారము చేరెను. ధర్మ సౌశీల్యుడును తమ ఆధ్యాత్మికత యందు సంతుష్టి చెంది ఉన్నవాడును అగు ఆ విదురుడు పిమ్మట అతనిని ఇట్లు ప్రశ్నించెను. అచ్యుతుని ఎడ గల అనన్య భక్తి కారణమున విదురుడు ఇదివరకే పూర్ణుడై ఉండెను. భగవానుడు మరియు జీవులు గుణరీత్యా ఒకే భావమును కలిగి ఉందురు. కాని పరిమాణ రీత్యా భగవానుడు జీవులందరికన్నను పరమగణుడై ఉన్నాడు. ఇతడు ఎల్లప్పుడూ అమోఘుడే కాగా జీవులు భ్రాంతిమయ శక్తి కారణమున పతనము చెందు స్వభావమును కలిగి ఉందురు. తన అచ్యుత భావముచే
అనగా శ్రీకృష్ణ భగవానుని భక్తి యోగమునందు యుక్తముగా తాదాత్మ్యం చెందుట. విదురుడు బద్ధ జీవనమునందలి జీవుని పతన స్వభావమును ఇదివరకే దాటియుండెను. జీవితమునందలి అట్టి స్థితియే ఉచిత భావ సిద్ధము అనగా భక్తి యోగంచే పూర్ణత్వము అని పిలువబడును. అనగా కృష్ణ భక్తి యందు తాదాత్మ్యము చెందియున్న ఎవరైనను ముక్త పురుషుడే. అతడు సమస్త శ్లాఘనీయ గుణములను కలిగియుండును. జ్ఞానవంతుడగు మైత్రేయముని హరిద్వార ప్రాంతమున గంగా తటిపై ఏకాంత ప్రదేశమునందు ఆసీనుడై ఉండెను. పూర్ణ కృష్ణ భక్తుడును సమస్త సద్గుణములను కలిగిన వాడును అగు విదురుడు విచారణ నిమిత్తమై అతన్ని దరిచేరెను. చదవమంటారా ప్రభు? చదవండమ్మా. రెండో శ్లోకం. విదుర ఉవాచ సుఖాయ కర్మణి కరోతి లోకో నతై సుఖం వాన్యదుపారమం వా విందేత భూయస్తత ఏవ దుఃఖం యదత్ర యుక్తం భగవాన్ వదేన్నః. విదురుడు పలికెను, ఓ మహాముని, ఈ లోకమున ప్రతి ఒక్కరును సుఖ ప్రాప్తికై కామ్యకర్మల యందు నియుక్తులగుదురు. అని ఎవరునూ సంతృప్తిని గాని దుఃఖ నివృత్తిని గాని కాంచబోరు. పైగా అట్టి కర్మలచే వారి దుఃఖము అధికతరమే అగును. కావున నిజ సౌఖ్యము కొరకై మనుజుడు ఏ విధముగా జీవింపవలెనో దయచేసి మాకు మార్గదర్శనము కావింపుడు. లక్ష్యము. విదురుడు మైత్రేయముని కొన్ని సాధారణ ప్రశ్నలు అడిగాను. ఆదిలో అది అతని ఉద్దేశము కాదు. మైత్రేయముని కడకేగి శ్రీకృష్ణ భగవానుని నామము, యశస్సు, గుణము, రూపము, లీలలు, పరివారము మున్నగు విషయములను గూర్చిన సత్యములను విచారించుమని విదురునితో ఉద్ధవుడు పలికియుండెను. కనుక విదురుడు మైత్రేయముని దరిచేరినప్పుడు కేవలము శ్రీకృష్ణుని గూర్చియే అడగవలసి ఉన్నది అని తన సహజమగు నమ్రత కారణమున అతడు వెంటనే శ్రీకృష్ణుని గూర్చి అడగక సామాన్య మానవునకు పరమ ఆవశ్యకమగు విషయమును ప్రశ్నించాను. సామాన్య మానవుడు భగవానుని ఎరుగజాలడు. శాంతిమయ శక్తి ప్రభావమునందు తన జీవితపు సహజస్థితిని అతడు తొలుత ఎరగవలసి ఉన్నది. శాంతి యందు మనుజుడు కేవలము కామ్యకర్మల ద్వారానే తాను సౌఖ్యవంతుడగుందునని తలంచును. అని నిజంగా జరుగునది ఏమనగా అతడు చర్య ప్రత్యర్యల కర్మల వలలో చిక్కుబడిపోయి జీవిత సమస్యకు ఎట్టి పరిష్కారమును కనుగొనజాలకుండును. ఈ విషయమున ఒక చక్కని పాట కలదు. జీవితమునందు సమస్త సుఖమును పొందవలనను గొప్ప కోరికచే ఈ గృహమును నేను నిర్మించితిని అని అనూహ్యంగా ఇది అగ్ని ప్రమాదమునకు గురి అయినందున నా ప్రణాళిక అంతయు దురదృష్టవశాత్తు బూడిదగా మారింది. ప్రకృతి నియమమే అట్టిది. ప్రణాళిక ద్వారా భౌతిక జగమునందు సౌఖ్యవంతుడగుటకే ప్రతి ఒక్కరూ యత్నింతురు. కానీ అతి క్రూరమైన ప్రకృతి నియమం ప్రకారము ప్రణాళికలకు నిప్పు పెట్టును. ఆ కామ్యకర్మరతుడు తన ప్రణాళికల యందు సుఖముగా లేడు. సుఖము కొరకై అతడు చూపెడి నిరంతర అత్యాస సైతము ఎన్నడూ తనివి నొందదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. గోవింద కృష్ణ ప్రభు ఉన్నారమ్మా? లలిత మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభు చదువుతాను. దండవత్ ప్రణామం. 3వ శ్లోకం. జనస్య కృష్ణ విముఖస్య దైవాదధర్మశీలస్య సుదుఃఖితస్య అనుగ్రహాయే హచరంతిం నూనం భూతాని భవ్యాని జనార్దనస్య. ప్రభు కృష్ణ విముఖులకు పతిత జీవుల ఎడ కరుణను జూపుటకై పరమ పరోపకారులగు వారు ఆ దేవదేవుని పక్షమున ధరణి అందంతటను సంచరింతురు. భాష్యం. దేవదేవుడకు శ్రీకృష్ణుని ఇచ్ఛకు లొంగియుండుట ప్రతి జీవుని సహజ స్థితి. కానీ పూర్వపాపకర్మల కారణమున జీవుడు భగవదాధీనత భావమునకు విముఖుడై భౌతిక అస్తిత్వపు దుఃఖములనన్నింటినీ అనుభవించును. దేవదేవుడకు శ్రీకృష్ణునకు భక్తిపూర్వక సేవను అందించుట తప్ప మనుజునికి వేరొక్క కార్యము లేదు. తత్కారణమున దివ్యమగు ప్రేమయుత సేవ తప్ప అనన్యమగు ఏ కార్యమైనను దాదాపు భగవదిచ్ఛకు విరుద్ధముగా చేయబడు తిరుగుబాటు చర్యయే. కామ్యకర్మము, జ్ఞానము, యోగము అనునవి దాదాపు భగవదాధీన భావనకు విరుద్ధమైనవే. అట్టి తిరుగుబాటు కర్మలు యందు నెలకొనిన జీవుడు భగవదాధీనమున పనిచేయు ప్రకృతి నియమములచే శిక్షితుడగును.
భగవానుని అనన్య భక్తులు పతిత జీవుల ఎడ పరమ కరుణను కలిగి ఉందురు. కనుకనే వారి భగవద్ధామమునకు తిరిగి చేరవలెనని కార్యముతో ఆ మహాత్ములు ప్రపంచమంతటను సంచరింతురు. పతిత జీవులను ఉద్ధరించుటకై అట్టి విశుద్ధ భక్తులు భగవత్ సందేశమును ప్రచారము కావింతురు. కనుక భగవానుని బాహ్యశక్తి ప్రభావముచే మోహితుడైన సామాన్య మానవుడు వారి సాంగత్యమును ఉపయోగించుకొనవలెను. 4 చదవమంటారా ప్రభు? చదవండమ్మా, స్టార్ట్ చేయండి. ఓకే ప్రభు. అది భాష్యం అది వరకు ప్రతిపదార్థం వరకు చదువుతాను. ఓకే. అలాగే. తత్సాధువర్యాది సవర్ణ్యసన్నః సంరాధితో భగవాన్ యేన పుంసాం హృది స్థితో యచ్చతి భక్తిపూతే జ్ఞానం సతత్యాధిగమం పురాణం. కనుక ఓ సాధువర్య, భగవానుని దివ్యమగు భక్తియుత సేవను గూర్చి దయతో నాకు ఆదేశములొసగుము. ఎల్లరి హృదయములందు స్థితుడై ఉండు అతడు దానిచే అంతరము నుండి పరతత్వ జ్ఞానమును భక్తియోగ విధానముచే పవిత్రులైన వారికి మాత్రమే వసగబడినట్టి ప్రాచీన వైదిక సిద్ధాంతముల రూపము ప్రియముతో వసగగలడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ఇంకెవరు ఉన్నారమ్మా? రేవతి మాతాజీ, పార్వతి మాతాజీ, అనిత మాతాజీ, కుమారి మాతాజీ, జలజ మాతాజీ, రవికుమారి మాతాజీ. సరే, భారతి మాతాజీ చదువుతారమ్మా? ప్రభుజీ నన్నేనా? మీరే చదవండి. సత్యమాతాజీ లేరండి? అమ్మ లేరమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. 4వ శ్లోకము. తాత్పర్యం. భాష్యం. శ్రీమద్ భాగవతములోని ప్రథమస్కందమున ఇదివరకే వివరింపబడినట్లుగా జ్ఞాత యొక్క అవగాహన సమర్థతను బట్టి పరతత్వము 3 దశలుగా అవన్నీను ఒకటే అయినప్పటికీ అనుభూతమగును. పరమ సమర్థుడగు ఆధ్యాత్మికవాది భగవానుని విశుద్ధ భక్తుడే. అతడు కామ్యకర్మలను లేదా తాత్విక కల్పనలను లేసమైనను కలిగి ఉండడు. కేవలము భక్తి యోగము ద్వారానే కర్మ, జ్ఞానము, యోగము వంటి భౌతిక ఆచ్ఛాదనల నుండి మనుజుని హృదయము పూర్తిగా పవిత్రము కాగలదు. కేవలము అట్టి పవిత్ర స్థితి అందే భగవానుడు ఎల్లరి హృదయములందు ఆత్మతో పాటు నిలిచి ఉండువాడు. చరమ గమ్యమగు భగవద్ధామమును భక్తుడు చేరినట్లుగా ఉపదేశము నొసగును. తేషాం సతత యుక్తానాం భజతాం అనుచు ఈ విషయము భగవద్గీత యందు ధృవపరపబడినది. భక్తుని భక్తియుత సేవచే సంతుష్టి చెందినప్పుడే భగవానుడు జ్ఞానము నొసగగలడు. ఆ రీతిని ఆ దేవదేవుడు అర్జునునకు ఉద్ధవునకు జ్ఞానము నొసగెను. శ్రీకృష్ణ భగవానుని ఈ ప్రత్యక్ష సహాయము జ్ఞానులు, యోగులు, కామ్యకర్మరతులు ఊహింపజాలరు. దివ్యమగు భక్తియుత సేవ ద్వారా భగవానుని సంతృప్తి పరచుటకు వారు సమర్థులు కారు. అట్టి సేవను వారు విశ్వసింపను బోరు. వైది భక్తి విధానపు నియమానుసారముగా నిర్వహింపబడి భక్తి శాస్త్రములందు నిర్వహింపబడి ఆచార్యులచే ధృవపరపబడినది. ఈ విధమైన అభ్యాసము సాధకుడు రాగభక్తి స్థితికి చేరుటకు తోడ్పడగలదు. అటువంటి రాగభక్తి యందు భగవానుడు చైత్య గురువుగా పరమ చైతన్య రూపమున గురువు అంతరము నుండి ఉపదేశము నొసగును. ఆధ్యాత్మికవాదులందరూ ఒక భక్తులు తప్ప ఆత్మ మరియు పరమాత్మని నడుమ భేదమును కనుగొనజాలరు. పరమ చైతన్యము, వ్యక్తిగత చైతన్యము ఒక్కటే అని వారు తప్పుగా లెక్కపెట్టుటే అందుకు కారణము. భక్తి రహితులతో కావింపబడే అటువంటి తప్పు గణన అంతరంగము నుండి నిర్దేశమునందుటకు వారిని అయోగ్యులను కావించుచున్నది. కనుకనే భగవానుని ప్రత్యక్ష సహాయంను వారు కోల్పోయి ఎందురు. పలు జన్మల పిదపాటే అద్వైతి భగవానుడు పూజనీయుడనియో మరియు భక్తుడు ఏకకాలంన అతనితో భిన్నుడనియో తెలుసుకొనగలిగినప్పుడే వాసుదేవునకు శరణు పొందును. విశుద్ధమగు భక్తియుత సేవ అప్పుడే ఆరంభమగును. తప్పుదారి పట్టిన అద్వైతిచే అవలంబింపబడు పరతత్వ అవగాహన విధానము మిగుల కష్టతరమైనది. కానీ భక్తుని పరతత్వావగాహన విధానము భగవానుని భక్తిచే మొదమందువాడు భగవాను నుండి ప్రత్యక్షముగా లభించును. కనుకనే పలువురు సాధకుల తరపున విదురుడు
తొట్టతొలుతనే భక్తియోగ పదమును గూర్చి మైత్రేయుని ప్రశ్నించెను. ఆ భక్తియోగము ద్వారానే హృదయస్థుడై ఉన్న పరమాత్ముడు ముదముందగలడు. హరికృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. సుధామాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభు. నేను మిస్ అయ్యానండి చదవడము. శారదా చదవచ్చండి ఇప్పుడు? అవునండి. సుధామాతాజీ అవగానే చదువు. సరే చదవండి సుధామాత. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 5వ శ్లోకం. ఓ మహర్షి, స్వతంత్రుడను మరియు వాంఛారహిత త్రయాదిశుడును సమస్త శక్తుల నియామకుడును అగు దేవదేవుడు ఏ విధముగా అవతారములను దాల్చునో, పోషణార్థము క్రమానుగత నియమములు చక్కగా ఏర్పాటు చేయబడి ఉన్న జగత్తును ఏ విధముగా సృష్టించునో దయచేసి వివరింపుడు. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు ఆది దేవుడు. అతని నుండియే హరే కృష్ణ. అతని నుండియే కారణార్ణవసాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు అనిడి మూడు పురుషావతారములు విస్తరించును. సమస్త భౌతిక సృష్టి ఈ ముగ్గురు పురుషులచే వివిధ స్థితులలో భౌతిక శక్తి ఆధీనమున కావింపబడును. ఆ విధముగా భౌతిక ప్రకృతి భగవానుని చేతనే నియమింపబడునదై ఉన్నది. భౌతిక ప్రకృతి స్వతంత్రమైనదని తలచుట అనునది మేక గొంతుపై గల తిత్తులయందు క్షేరమును గాంచుట వంటిది. భగవానుడు స్వతంత్రుడు మరియు వాంఛారహితుడు. భౌతిక కోరికల పూర్ణము కొరకై మనము పెక్కు గృహ కలాపములను సృష్టించుకొనుచుందుము. కానీ ఆ విధముగా తన స్వీయ తృప్తి కొరకై భగవానుడు భౌతిక జగమును సృజించుట లేదు. నిజమునకు బద్ధజీవుల అనగా అనంత కాలము నుండి దివ్యమగు సేవయడ విముఖులై ఉన్నవారు భ్రాంతిమయ భోగము కొరకే ఈ భౌతిక జగము సృష్టింపబడినది. కాని అట్టి భౌతిక విశ్వములన్నీయును స్వయం పూర్ణములై ఉన్నవి. వాని యందు పోషణకు ఎట్టి కొరతయు లేదు. అయినను ప్రపంచ జనాభా అధికమైనప్పుడు లౌకికులు అల్పజ్ఞతచే కలత నొందుదురు. జీవుడు భూమిపైకి రాగానే వాని పోషణము భగవానునిచే వెంటనే ఏర్పాటు చేయబడును. మానవుల సంఖ్యను అధిగమించియున్నట్టి ఇతర జీవులెన్నడను పోషణార్థము కలత చెందబోవు. తిండి లేక అవి మరణించుటయు కనిపించదు. కేవలము మానవ సంఘమే ఆహార పరిస్థితిని గాంచి కలత చెందుచుండును. కార్యనిర్వహణమందలి అక్రమములను కప్పిపుచ్చుటకు అది అత్యధిక జనాభా వృద్ధిని సాకుగా తీసుకొనుట జరుగుచుండును. ప్రపంచమున ఏదేని కొరత ఉన్నచో అది కేవలము భగవత్ చైతన్యపు కొరత మాత్రమే. లేకున్నచో భగవత్కరుణచే దేనికిని ఇచ్చట కొరత లేదు. 6వ శ్లోకం. హరే కృష్ణ. హరే కృష్ణ సరే మాతాజీ. ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. అమ్మ శారదా మాతాజీ చదువురండి. హరే కృష్ణ ప్రభుజీ. మా రమణమూర్తి గారు ప్రభు ఉన్నారు ఒకసారి. ప్రభు శారదా మాతాజీ అయిపోయిన తర్వాత నరసింహార్తి పాడి క్లోజ్ చేసుకుంటారా? నేను ఒకసారి మళ్ళీ బయటకు వెళ్ళాల్సి వస్తుంది. సరే సరే సరేనమ్మా. థ్యాంక్ యూ. హరే కృష్ణ. 6వ శ్లోకం. యదా పునః స్వేఖ ఇదం నివేశ్య తే గుహాయాం స నివృత్తవృత్తిః యోగేశ్వరాదీశ్వర ఏక ఏత ధను ప్రవిష్టో బహుదా యదాసీత్. ఆకాశ రూపమున విస్తరించి ఉన్న తన హృదయమునందు శయనించి ఆ విధముగా సమస్త సృష్టిని ఆ మహాకాశమునందుంచి పలు జీవులుగా వివిధ జీవజాతులుగా వ్యక్తమయ్యేడి వారు అతడు విస్తరించును. యోగేశ్వరుడును ఆదీశ్వరుడును అయిన కారణమున ఆ దేవదేవుడు తన పోషణార్థము ఎట్టి యత్నము కావింపనవసరము లేదు. ఆ విధముగా అతడు జీవులందరకు భిన్నుడై ఉన్నాడు. భాష్యము. శ్రీమద్ భాగవతములోని పలు భాగములందు పేర్కొనబడిన సృష్టి స్థితి లయములకు సంబంధించిన ప్రశ్నలు
వివిధ కల్పములకు చెందినవై ఉన్నవి. కనుకనే వివిధ జిజ్ఞాసువులచే ప్రశ్నించబడినప్పుడు వివిధ ప్రామాణికులచే అవి భిన్నాభిన్నములుగా వర్ణితమైనవి. సృష్టికి సంబంధించిన నియమములు మరియు వానిపై భగవానుని ఆధిపత్యము అను వాని విషయమున ఎటువంటి భేదము లేనప్పటికీ వివిధ కల్పముల కారణమున వానికి సంబంధించిన సూక్ష్మాంశములందు కొన్ని భేదములు ఉండవచ్చును. మహాకాశము భగవానుని భౌతిక దేహము విరాట్ రూపముగా పిలువబడినది కాగా భౌతిక సృష్టులన్నీయును ఆ ఆకాశమునందు భగవానుని హృదయమందు నెలకొని ఉన్నవి. కనుకనే ఆకాశము స్థూల దృష్టికి తొలి వ్యక్తీకరణము మొదలుకొని ధరణి వరకు ప్రతిదియు బ్రహ్మమనియే పిలువబడును. సర్వం కల్విదం బ్రహ్మ అనగా భగవానుడు తప్ప వేరేదియును లేదు. అతడు అద్వితీయుడు. జీవులు ఉన్నత శక్తి కాగా భౌతిక పదార్థము న్యూన శక్తి అయి ఉన్నది. ఈ శక్తుల కలయికయే భగవానుని హృదయమునందు విలసితమై ఉండు ఈ భౌతిక జగత్తు వ్యక్తీకరణను కలుగజేయును. హరే కృష్ణ. దండవత్ ప్రణాం ప్రభు. హరే కృష్ణ. ఇంకెవరైనా ఉన్నారండి చదవడానికి? అయిపోయినట్టున్నారు మాతాజీ. అవును. ఎవరైనా పాడతారండి? నరసింహారతి అన్న మాతాజీ స్క్రీన్ మీద రాదనుకుంటా కదా. రాదనుకుంటా. మరి మధ్యలో అందించండి ఏమన్నా తప్పు వస్తే. అలాగే అలాగే. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాయినే హిరణ్యాకాశిపో రక్షః తిలటంకానఖాలాయే జీతో నరసింహో పరతో నరసింహో ఏతో ఏతో యామి తతో నరసింహో బాహిర్నరసింహో హృదయే నరసింహో నరసింహమాదిం శరణాం ప్రపద్యే తవ కరకమలవరే నాఖాం అద్భుత శృంగాం దళితా హిరణ్యకశిపు తను భృంగాం కేశవద్రూతా నరహరి రూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ నితై గౌర హరి బోల్. జయ గురుదేవ్. జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నితై గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితై గౌర హరి బోల్. जय प्रहलाद महाराज की जय जय श्रील प्रभुपाद की जय जय अनंत भक्त कोटि वैष्णव वृंदा की जय जय नरसिंहदेव की जय. हरे कृष्ण माता जी प्रभु जी. థ్యాంక్ యూ ప్రభు जी. అందరూ లీవ్ అయిపోదాం ఎవరి మట్టి. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.